నమస్తే, నేను ప్రశాంత్. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా? దీనికి మరి డేట్ ఏమైనా ఫిక్స్ అయ్యిందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, కాంగ్రెస్లో బీఆర్ఎస్ కలవబోతుంది అన్నట్లు చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ ఏంటంటే ఇదే. కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, అది కూడా జూన్ లేదా డిసెంబర్లో అనేటువంటి ఒక చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇలాంటి చర్చ అంటే, బీజేపీకి సంబంధించినటువంటి కీలక లీడర్ ఎన్వీఎస్ ప్రభాకర్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు, త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, జూను లేదంటే డిసెంబరు కాంగ్రెస్ పార్టీ సీఎంగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు దిగిపోబోతున్నారు, ఆ ప్లేస్లో కేసీఆర్ గారు సీఎం కాబోతున్నారు, ఇది డీల్ ఆల్రెడీ సెట్ అయిపోయింది ఢిల్లీలో అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఆయనకున్న ఆధారాలు ఏంటో అనేది ఆ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా విలేకరులు అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు ఆధారం, ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు కేసీఆర్ గారితో ఉంటాను నేను అని చెప్పి అనౌన్స్ చేశారు, అదే ఆధారం అని చెప్తున్నారు. కేసీఆర్ గారితోనే ఉంటాను నేను అని చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీ చీలిపోతున్నట్టు కదా అర్థం అనే యాంగిల్లో ఆయన చెప్పారు. లేదంటే కేసీఆర్ గారితో నేను ఉంటాను అని చెప్పి ప్రత్యేకంగా హరీష్ రావు గారు చెప్పాల్సిన అవసరం లేదు, మొదటి నుంచి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, అంతకుముందు ఉద్యమంలో ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి అలా అంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా నేను కేసీఆర్ గారితో ఉంటాను అని చెప్పి అనౌన్స్ చేశారనంటే బీఆర్ఎస్ పార్టీలో ఏ లోకలోకలు ఉన్నాయి, ఆ పార్టీ చీలే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యే అవకాశం ఉంది, కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ వేరే ఉంటుందేమో అనే యాంగిల్లో ఆయన మాట్లాడారు. ఆయన దగ్గర ఉన్న ఆధారం ఏంటి అని అడిగితే విలేకరులు హరీష్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్యలే ఆధారం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఏంటి, ఇంకో చర్చ, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, ఏం చెప్పారు, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది, గవర్నర్గా కేసీఆర్ గారు, కేంద్ర మంత్రిగా కేటీఆర్, కవితేమో రాజ్యసభ, ఇలా ఫిక్స్ చేసేసారు. ఇలా ఫిక్స్ చేసేసి తెలంగాణ బాధ్యతలు బీజేపీకి హరీష్ రావుకి అప్పు చెప్తున్నారు అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఆయన ఒక ఈక్వేషన్ చెప్పారు. ఆయన ఈక్వేషన్ ఒకటి చెప్తే ఇప్పుడు ఎన్వీఎస్ ప్రభాకర్ గారు బీజేపీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన ఇంకొక ఈక్వేషన్ చెప్పారు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ అవుతుందా లేదా, ఎగ్జిస్టెన్స్ అసలు ఉనికిని కాపాడుకుంటుందా లేదా అనేటువంటి చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది మరొకసారి. ఇలాంటి చర్చ ఎప్పుడు వచ్చింది, లోక్సభ ఫలితాలు వచ్చినప్పుడు వచ్చింది. లోక్సభ ఫలితాలు వచ్చిన తర్వాత 2024లో ఆ పార్టీకి వచ్చినట్టు ఓట్ బ్యాంక్ ఎంత 18. దాంతో అసలు ఈ పార్టీ ఉంటుందా ఉండదా, ఎగ్జిస్టెన్స్ ఉనికి ఉంటుందా కోల్పోతుందా అనేటువంటి ఒక చర్చ అప్పట్లో జరిగింది. దానికి కారణం ఏంటంటే అప్పట్లో కేటీఆర్ గారు ఒక మాట అన్నారు, ఉంటే ఎన్డీఏలో ఉండాలి లేదా ఇండియా కూటమిలో ఉండాలి, ఈ రెండు కూటముల్లో ఉండకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడే ప్రశ్నార్థకంగా ఉంది అని చెప్పి ఉదాహరణలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి, ఇలా ఉదాహరణలు చెప్పారు. ఉదాహరణలు చెప్పి ఒకవేళ కూటమి లేకపోతే పరిస్థితి ఏంటంటే ఒరిస్సాలో ఉండే బీజేడీ పరిస్థితి అవుతుంది, కాబట్టి ఏదో కూటమిలో ఉండాలి అని చెప్పి ఆయన చెప్పారు. అంటే ఏదో ఒక కూటమి తరఫు నుంచి ఆయన ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు అనేది అప్పట్లో వచ్చినటువంటి టాక్. ఏ కూటమి తరఫున ఉండాలనుకుంటున్నారంటే బీజేపీ తోటి పొత్తుకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం 2024 లోక్సభ ఎన్నికలకు ముందు చేశారు, కానీ బీజేపీ వాళ్ళు నో అన్నారు అనేది అప్పట్లో బాగా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాటి మీద రకరకాల కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. ఈ ప్రయాణంలో బీఆర్ఎస్ పార్టీ బలపడింది. రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం అని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాటితోటి సర్వేలను అనౌన్స్ చేసుకుంది. అది కూడా ఎప్పుడు సర్వేలని అనౌన్స్ చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి సర్వే సంస్థలు రజతోత్సవాల సందర్భంగా, ఆ ముందు రజతోత్సవాలకి కరెక్ట్గా 1 వీక్ ముందు 4 రోజుల ముందు కొన్ని సర్వే సంస్థలతోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అలైడ్గా ఉండేటువంటి సంస్థలతోటి ఈ సర్వేలని వెల్లడించారు. ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి 80 స్థానాలు వస్తాయి తెలంగాణలో, మళ్ళీ అధికారం బీఆర్ఎస్ పార్టీదే అనేటువంటి సబ్జెక్ట్ తోటి కొన్ని సర్వే సంస్థలతోటి ఈ ఫలితాలను అనౌన్స్ చేశారు. అసలు అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంది రజతోత్సవాలకు ముందు అంటే, ఏదో డౌట్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. ఓకే, ఇప్పుడు ఆ రజతోత్సవాలు సక్సెస్ అయ్యే అవకాశం లేదు అనేది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తోంది.
10 లక్షల మందితో మేము ఏర్పాటు చేస్తామన్నారు. సరే, ఆ రజతోత్సవాలు ఏ విధంగా జరిగినాయో మనం చూసాం. ఉమ్, ఆ రజతోత్సవాలు జరిగినటువంటి క్రమంలోనే అసలు బీఆర్ఎస్ పార్టీలో పుండు పుట్టింది. ఏంటి, హరీష్ రావు గారిని ఆయన దూరంగా పెట్టారు. హరీష్ రావు గారి హోర్డింగ్స్ లేకుండా చేశారు ఆ రజతోత్సవ సభలో. అవును. కాబట్టి హరీష్ రావు గారు ఆ పార్టీలో ఉండరు అనేది ఒకటి అప్పటి నుంచే కదా బయలుదేరింది. ఇంకొక వైపు కవిత, ఆమె కొత్త పార్టీ పెట్టుకుంటున్నారు, తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థ బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహిస్తుంది, దాన్నే రిజిస్టర్ చేస్తారు అనేది ఒక వాదన, ఒక వర్షన్ వినిపిస్తుంటే, ఇంకొక వర్షన్ ఏంటి, తెలంగాణ రైతు సమితి అనే ఒక పార్టీ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంది, అది ఈవిడే రిజిస్టర్ చేయించారు, రాబోయే రోజుల్లో ఆ పార్టీ వస్తుంది టీఆర్ఎస్ పార్టీ పేరుతోటి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనేది లేదు కాబట్టి, తెలంగాణ అనేటువంటి పదం లేదు కాబట్టి, తెలంగాణ సమాజం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి ఆ యాంబియన్స్ వచ్చేలాగా తెలంగాణ రాష్ట్ర సమితి బదులుగా తెలంగాణ రైతు సమితి అనేటువంటి పార్టీని రిజిస్టర్ చేశారు, అది కవిత గారు లీడ్ చేయబోతున్నారు అనేటువంటిది ఒక టాక్ తెలంగాణ సమాజంలో బలంగా వచ్చింది. అంటే ఇన్ని రకాల చర్చలు, ఇన్ని రకాల కోణాలు బీఆర్ఎస్ పార్టీ మీద వస్తున్నాయి అని అంటే సంథింగ్ ఏదో ఉన్నట్టే కదా. అవును. నిప్పు లేనిదైతే పొగరాదు కదా. మరి ఈ కోణాల్లో ఏ కోణం కరెక్టు? ఎన్ఎస్ ప్రభాకర్ గారు ఒక కోణం చెబుతున్నారు, రేవంత్ రెడ్డి గారు ఒక కోణం చెప్తున్నారు. ఇక మీడియాలో, సోషల్ మీడియాలో అయితే కవిత గారు కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పి ఒక వర్షన్ బయటకు వస్తుంది. సో ఇన్ని కోణాలు బయటకు వస్తున్నటువంటి తరుణంలో అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఏంటి అనేటువంటి ప్రశ్నార్థకం. ఆ సర్వే సంస్థలు నిజంగా చెప్పినట్టు కనుక బలంగా ఉంటే ఆ పార్టీ ఈ చర్చలో అసలు ఎందుకు వస్తాయి? వచ్చే అవకాశం లేదు కదా. అవును. ఇంకొక వైపు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, వచ్చిన తర్వాత కొంతమంది మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోతారని ఇంకో చర్చ ఉంది. సో ఇన్ని రకాలు ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు ఎన్ఎస్ ప్రభాకర్ గారు లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. అది సాధ్యమా అని అంటే సీఎం పదవి ఇస్తే విలీనం అవుతారు, ఏమైద్ది అనేటువంటి యాంగిల్లో బీజేపీ చెప్తుంది. హరీష్ రావు గారు దానికి మద్దతు ఇచ్చేలా బలం చేకూరేలా వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్తున్నారు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోరు కదా సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి గారికి గ్రాఫ్ బాగాలేదని కదా. బీజేపీ కూడా అదే చెప్తుంది కదా. కాంగ్రెస్ పార్టీయే అసలు రేవంత్ రెడ్డిని వద్దనుకుంటుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు కదా. డే 1 నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మరుక్షణం నుంచి ఆయన ఎంతో కాలం ఉన్నాడు, ఆయన పదవి గండం ఉంది ఆయనకి, ఆయన పుబ్బలో పుట్టి మక్కలో పోతాడు, ఇవన్నీ చెప్పారు కదా, నెంబర్ గేమ్ చెప్పారు కదా. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండకూడదు, ఇది కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించినటువంటి సూత్రం. ఎవరైనా ఉన్నా ఇబ్బంది లేదు, రేవంత్ రెడ్డి గారు ఉండకూడదు, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఆ కోణం నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాదని చెప్పి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పి ఈయన ఒక కొత్త లాజిక్ చెప్తున్నారు ఎన్ఎస్ ప్రభాకర్ గారు. సో ఎవరు ఏ లాజిక్ చెప్పినా మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిస్టెన్స్ అనేది క్వశ్చన్ మార్క్గా కనిపిస్తుంది. లేదంటే ఏ పార్టీ మీద లేనటువంటి చర్చ ఆ పార్టీ మీద రావడానికి అవకాశం లేదు కదా. అంటే ఆ పార్టీలో ఇతింది ఫ్యామిలీలో, ఆ పార్టీ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ, ఇతింది ఫ్యామిలీలో కొన్ని జరుగుతూ ఉన్నాయి, వాటిని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎన్ఎస్ ప్రభాకర్ గారు చెప్పింది కరెక్టా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టా ఏంటనేది మనం చూడాలి. ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్తారనేది కూడా ఇంకో టాక్ ఉంది కదా. అవును, బీజేపీతో రాబోయే రోజుల్లో బీజేపీతో కలిసి వెళ్తారనేది కూడా చెబుతున్నారు. అంటే సింగిల్గా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది. దేశకీ నేత అనేది అది ముగిసిన అధ్యాయం. ఇకన ఇప్పుడు రాష్ట్రకీ నేత అయ్యే పరిస్థితే లేదు, దేశకీ నేత తర్వాత సంగతి. సో కాబట్టి సింగిల్గా వెళ్తున్న ఈ పార్టీ అంటే సింగిల్గా వెళ్ళి మనుగడ సాధించలేని పరిస్థితి అనేది కేటీఆర్ గారే చెప్తున్నారు కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎవరు చెప్పేది కరెక్ట్ అవుతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ సార్.